జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫిష్ ఆంధ్ర పేరుతో ప్రతి వారికి కూడా ఈ ఫిష్ చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని, చేపలని ప్రభుత్వం వైపు నుంచే సప్లై చేస్తామని చెప్పి ఫిష్ ఆంధ్ర అని రాష్ట్రం అంతా వేలాది మంది ఇట్లాంటి పెద్ద మనుషులందరినీ, పేరేమి రంగప్ప లాంటి మనుషులందరినీ వాళ్ళకిచ్చి వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పించి మీరు ఇట్లాంటి స్టాల్ పెట్టుకోండి, మీకు అందరికి ఫిష్ ఇస్తాం, తక్కువ ధరకి ప్రజలకి ఇవ్వండి అని మొదలు పెట్టారు. కేవలం 6 నెలలు కూడా నడవలేదు. తర్వాత పాపం వీళ్ళందరినీ, రంగయ్య లాంటి వాళ్ళందరినీ గాలికి వదిలేశారు. పాపం చూసారా, 1,80,000 రూపాయల్లో 60,000 రూపాయలు సబ్సిడీ వచ్చింది. 1,20,000 రూపాయలు ఈ రోజు ఎట్లా కట్టాలో తెలియని పరిస్థితుల్లో రంగయ్య ఇబ్బంది పడుతున్నా. నోటీస్ కూడా వచ్చిందంట. ఎక్కడ నోటీసు? అన్యాయం. పేదలని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత దారుణం చూడండి. ఆశ పెట్టి మీకు బ్యాంక్ లోన్లు ఇప్పించి మొత్తం మేము దగ్గరుండి పూర్తి చేస్తామని చెప్పి, ఏదో విధంగా మీకు మంచి చేసి మీ కుటుంబాన్ని నిలబెడతామని చెప్తే తల తాకట్టు పెట్టుకుని ఈ మనిషి 1,80,000 రూపాయలు కట్టినాడు. చివరికి చూసారా నోటీసులు, కేంద్ర జిల్లా సహకార బ్యాంకు దగ్గర నుంచి నోటీసులు వచ్చినాయి. ఎలా బతకాలి ఈ రంగయ్య? పేదవాడు 97,225 రూపాయలు అయిపోయింది. ఇప్పటికి వడ్డీ కూడా పడింది. బిజినెస్ లోన్ ఇచ్చినారు బ్యాంక్ నుంచి. అడమానంగా పెట్టినావా? ఆధార్ కార్డు ఇచ్చినావు. భవిష్యత్తులో ఇతనికి ఏదైనా లోన్ కావాలంటే పని రాదు, ఎందుకంటే డిఫాల్టర్ అయి ఉంటాడు, ఇతనికి లోన్ రాదు. ఈ చేపలు ఇప్పుడు సొంతగా అమ్ముకుంటే అంత డబ్బులు రావు. వచ్చే 1,000-2,000 రూపాయలు బతకడానికి సరిపోతుంది. ఇతనే చేపలు కొనుక్కోవాలా, ఇతనే అమ్ముకోవాలా. ఇంతలో మాత్రానికి పేదలను రెచ్చగొట్టి ఈ రకమైన షాపులు పెట్టించడం ఎందుకు? ఇబ్బంది చేయడం ఎందుకు? ఇది స్పష్టంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన మరో మోసానికి నిదర్శనంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను తెలియజేస్తా. ఫిష్ ఆంధ్ర पे क्या चल रहा है? ये कौन से? जिलेबी सर। जिलेबी छोटा सा ये पॉपलेट। ये मसाला 50 बोल 50 कितने केजी बिकता है? कितने केजी बिकता है? 40 30-40 केजी रेट फिक्स होता है गवर्नमेंट? नहीं सर, गवर्नमेंट और जगन गवर्नमेंट में फिक्स रखा था। बाद में क्या हुआ? बाद में वो नहीं सर, डाले अभी गवर्नमेंट से कुछ सपोर्ट नहीं है? नहीं, अभी वो लोन भी वैसा चाहिए। अब तो लोन 1,80,000 दिया था और 70,000 गवर्नमेंट कट करे, 120 बनने कैसे बनते थे? सर जरा बन, ये 2 साल बने नहीं, पीछे नोटिस भी आया, पेपर भी कम ఆంధ్ర మెడికల్ ఇచ్చారు. దాంట్లో 70% సబ్సిడీ ఇంకా 1,20,000 అప్పట్లేదు. దానికి మళ్ళీ ఏం చెప్పారు అప్పుడు? ఈ చేపల ఈ షాప్ పెట్టుకుంటే నీకేం మంచి ఇస్తాము, మాదే అమ్మాలని బయట అమ్మేకి లేదని తీసుకున్నాను. వాళ్ళు సరుకు పంపిస్తాం, మేమే ఇస్తాము, మీరు ఎక్కడ తీసుకునే పని లేదు, గవర్నమెంట్ సప్లై చేస్తుందని ఇచ్చారు. మీరు ఎక్కడ బయట కొనాల్సిన పని లేదు, మళ్ళీ బయట సరుకు తెచ్చి కూడా అమ్ముకునే లేదు. మీరు యాడ్ గవర్నమెంట్ రూల్ ఇవ్వు అంటే తీసుకున్నాను సార్. తీసుకున్నాం సార్, అది కట్టలేదు. తర్వాత ఏమైంది? ఎన్ని రోజులు నడిచింది అలాగా? 6 నెలలు నడిచింది సార్. గవర్నమెంట్ చేపలు రాలేదు, ఏం రాలేదు, అవన్నీ సామాన్లు అది 1-2 డబల్ వేస్తారు సార్. 6,000 అంటే సామాన్లు కూడా అప్పుడు ప్రభుత్వం సప్లై చేసిందా? లేదు సార్, మధ్యలో ఎవరు వీళ్ళు? వాటికి డబ్బులు
డబుల్ బ్యాంక్ లో నుంచి తీసుకున్నాం. లేదు, మీకు లోన్ ఇచ్చిన లోన్ మాకేం సైన్ చేయాలా? ఇచ్చిన లోన్ లోనే కటింగ్ చేస్తాం. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన మోసానికి క్షమాపణ చెప్పాలి కదా వీళ్ళకందరికీ. జగన్మోహన్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెడతాడు. కనీసం ఒక్కరోజైనా సరే రంగన్నకు క్షమాపణ చెప్పాలి కదా. రంగన్న లాంటి మనుషులకి మేము అన్యాయం చేశాం, రోడ్ల మీద వదిలేసాం, వాళ్ళ కడుపు కొట్టాం, ఈరోజు బతకలేకున్నారు అని క్షమాపణ చెప్పాలి కదా. చెప్పాలని అవుతాం కదా చెప్పు. మరి రోడ్డు మీద వస్తే ఇప్పుడు మేము చూడు, నేను ఎమ్మెల్యే అయినా వచ్చి ఏమైంది రంగన్న, ఏం కష్టంలో ఉన్నామని అడుగుతున్నాను లేదా? జగన్మోహన్ రెడ్డి ఎవరు అడిగినాడా? ఎక్కడికన్నా పోయినాడా? రంగన్న లాంటి వాళ్ళు రాష్ట్రం అంతా ఉన్నారు, పట్టించుకున్నాడా? ఇంతకంటే అన్యాయం ఏముంది? మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులంతా రోడ్ల మీదకి వచ్చి కూటమి ప్రభుత్వం దగ, కూటమి ప్రభుత్వం మోసం, కూటమి ప్రభుత్వం అది ఇది అంటారు. మీరు మోసం చేశారా, మేము మోసం చేశామా? అన్యాయం. ధైర్యంగా ఉంది, ఏమీ కాదు. ఏదైనా కష్టం నష్టం ఉంటే నేను అప్పుడప్పుడు వస్తాను, వచ్చినప్పుడు చూసి పట్టించుకుంటాం, ఏదో రకంగా సమస్యను తీరుస్తాం. సరేనా? ధైర్యంగా ఉంది.